నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం శ్రీశక్తి సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. అధిక రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థత చేయాలని, అందుకు తగ్గట్టు సామర్థ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పరచాలని సీఎం నిర్దేశించారు. సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ జడ్పీటీసీ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత నెలకొనింది. పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. దీంతో టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య పెద్ద ఎత్తున తోసులాట జరిగింది. అక్కడ ఉన్న వివిధ రకాల సామాగ్రి చెల్లాచెదురు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి చేర్చారు. ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దేశ సమగ్రత రక్షణ విషయంలో భారత్ ఎవరికీ తలవంచదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. భారత్ జోలికి ఎవరు వచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ శక్తివంతంగా ఎదుగుతుందని తెలిపారు. 2047 నాటికి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జెండాని రూపొందించిన వ్యక్తి మన తెలుగువారు కావడం గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి. నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. దేశ సమగ్రత, రక్షణ, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవ్వరికీ తల వంచదు, భయపడదు. నేడు ఉన్నది 40-50 సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు. నేడున్నది బలమైన భారతదేశం, దృఢమైన భారతదేశం, తిరుగులేని శక్తికి దేనికి తల వంచని భారతదేశం, విశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎవరి జోలికి వెళ్ళం. మన జోలికి వస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవరు దీని పోటీ పడలేరు. ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తే తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టొచ్చు, సుంకాలు పెంచొచ్చు, లేకుంటే పన్నులు వేయచ్చు. దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుంది అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని. వీళ్లు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సేవలు ప్రపంచానికి అవసరం. బలహీన వర్గాలపై దాడి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ మండిపడ్డారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దాడిలో గాయపడిన తిరుపతి రుయాలో ఉన్న పవన్ కు పరామర్శించారు. పవన్ పై దాడి చేసిన వ్యక్తులు ఏ స్థాయిలో ఎవరినైనా సరే వదిలిపెట్టమన్నారు. యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పవన్తో మాట్లాడాను. దానిలో దాదాపుగా 25 మంది పైగా ఉన్నారు. దానిలో 16 మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి. ఆ 16 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం. ఈరోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది.
అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు 24 గంటలు అరెస్ట్ చేయాలి. గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో రామ్కీ గ్రూప్ అధినేత రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బర్త్డే కేక్ను వారు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఆకాంక్షించారు. అలాగే రాజకీయంలో ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గుంటూరు బీసీ సెల్ కన్వీనర్ తాడిపోయిన వేణుగోపాల్, పలు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గారు 61 జన్మదినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఆధ్వర్యంలో పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి గారు, అట్లాగే గుంటూరు ఈస్ట్ సమన్వయకర్త అయినటువంటి శ్రీమతి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో మరి సెక్రటరీలు, కార్యకర్తలు అందరి మధ్యలో ఈ రోజున ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే కష్టకాలంలో ఒక వ్యాపారవేత్తగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా మరియు బాపట్ల జిల్లాలో మా అందరికీ కొండంత అండ ఆయన జన్మదినంతో పాటు ఈ పార్టీని బరువును కూడా బుచ్చకందాల మీద వేసుకొని రాబోయేటువంటి 2029 ఎలక్షన్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజ్యసభ సభ్యులు కాకాని వాసి అంటే పొన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి గ్రామంలో పుట్టినటువంటి అయోధ్య రామిరెడ్డి గారు జన్మదిన సంబరంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయోధ్య రామిరెడ్డి గారు ఏదో కాకతాళీయంగా ఉన్నటువంటి రాజకీయాల్లో పదవి వచ్చినటువంటి వ్యక్తి కాదు. వారి తండ్రి దగ్గర నుండి, వారి తల్లి దగ్గర నుంచి కాకాని గ్రామంలో ఎంతో ప్రజలకు సేవ చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా వారు ప్రజలకు చేస్తున్నటువంటి సేవ అన్డిస్ప్యూటెడ్. ఎక్కడా కూడా వారి మీద ఒక్క ఆరోపణ లేకుండా స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు మన ప్రియతమైన నాయకులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక పండుగల, ఎందుకంటే అయోధ్య రామిరెడ్డి గారు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా చేసినప్పుడు మాలాంటి నిజంగానే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక గైడ్ లాగా, అలాగే ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి రాజకీయాల్లో నేర్పించిన వ్యక్తి అయోధ్య రామిరెడ్డి గారు. మాకు ఏ సందర్భం వచ్చినా దాన్ని ఏ విధంగా తీసుకొని రావాలి, ప్లాన్ ఆఫ్ అంటే నాట్ ఓన్లీ ద బిజినెస్, రాజకీయంగా కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన వరకు మేము ప్రతి సమస్యని గతంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని దాన్ని సానుకూలంగా తీసుకొని ఏ విధంగా మరి పై స్థాయిగా తీసుకెళ్లాలని ఆలోచన చేసి మమ్మల్ని ఒక మంచి గైడ్లో తీసుకెళ్ళి ఈ రోజు వరకు ఐ డూ రెస్పెక్ట్ సార్, బికాజ్ మాకు ప్రోత్సహించి ఈరోజు మళ్ళీ మనం రాజకీయాల్లో నుంచోవాలి, చేయాలి. ద యంగ్ జనరేషన్ షుడ్ బీ యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా మీరు అందరూ ఉండాలి అని చెప్పి ఈరోజు నన్ను కూడా ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ ఉండటానికి. కూటమి పాలనలో సంక్షేమ పరంగా అన్ని వర్గాల సమన్యాయం జరుగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రధానంగా బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అనేక ప్రయోజనాలు కల్పించిన వీరికి ఉన్నత బాటలు వేస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్న నేపథ్యంలో పాత గుంటూరు మెయిన్ రోడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 జీతంతో పాటు దేవస్థాన కమిటీలో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ఏపీ నాయి బ్రాహ్మణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి వెంకట్, కార్పొరేటర్లు మీరావళి, అశోక్, ఇర్రి సాయి, నాగరాజు, రోజ్ కుమార్, కిరణ్, రవిబాబు, బాజీ తదితరులు పాల్గొన్నారు. తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకు సమన్వయం చేసేటువంటి విధంగా
ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సమాజం కోసం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రతి ఒక్క షాపు కూడా 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయాల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ వాళ్ళందరూ 20 నుంచి 25 వేల రూపాయలు పారితోషికాన్ని పెంచేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా దేవాలయ కమిటీల్లో ప్రతి ఒక్క కమిటీలో కూడా నాయి బ్రాహ్మణులకు సముచితమైనటువంటి స్థానాలను ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ సమాజం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి సారించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా, ముఖ్యంగా రాష్ట్రంలో సూపర్ 6 కార్యక్రమాలు, ఒక పక్కన సమాజంతో పాటు వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టితో నాయి బ్రాహ్మణుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి ఆలోచనతో, ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ మేధావులు అలాగే వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. నాయ బ్రాహ్మణ సమాజం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న నందమూరి తారక రామారావు గారు పెద్ద మనసుతో ఆనాడు 1989లో నాయి బ్రాహ్మణులకు మొట్టమొదటిసారిగా ఫెడరేషన్ పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. తరువాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి ఎన్నో కుటుంబాలకు ఈరోజు వెలుగులు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏవైతే 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణ సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు. జీవో నెంబర్ 69 ద్వారా ఈ రాష్ట్రంలో సెలూన్ షాపులు నడుపుతున్న నాయి బ్రాహ్మణులందరూ కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడం జరిగింది. ఒక పక్క సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ 14 నెలల కాలంలో అమలు చేస్తూనే మరోపక్క నాయి బ్రాహ్మణులకు 4460 ఎండోమెంట్ దేవాలయాల్లో కూడా సుమారు 20,000 నుంచి 25,000 రూపాయలకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు ఒకరికి అవకాశం కల్పిస్తామండి. ఏదైతే చేతి వృత్తులు కుల వృత్తులు ఉన్నారో ఆ కుల వృత్తులను ఆదుకోవడానికి కూడా ఆదరణ 3 పథకం కింద 1000 కోట్ల రుణాలు కేటాయించారు. బీసీల సంక్షేమాల కోసం బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసినారో ఈ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసినారు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ గత ప్రభుత్వం పూర్తిగా నాయి బ్రాహ్మణులు విస్మరించింది. ఈ రోజు గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పరిధిలో 2017 నుంచి ఆగస్టు 25 వరకు 1845 కిలోల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. మొత్తం 99 కేసులు నమోదు కాగా సీజ్ చేసిన గంజాయిని ధ్వంసం చేస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులో విచారణ పూర్తయిన గంజాయిని మాత్రమే ధ్వంసం చేస్తున్నామని వివరించారు. మంగళవారం పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఇప్పటి వరకే 44 కేసులు నమోదు కాగా 1000 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈగల్ విభాగంలో కలిసి గంజాయి కట్టడి చర్యలు చేపడుతున్నామని, రాత్రి వేళల్లో నిఘా పెంచడం ద్వారా గంజాయి రవాణా కట్టడి చేస్తున్నామని, పోలీసులు ఈగల్ విభాగం తీసుకున్న చర్యలో భాగంగా గంజాయి సాగు ఆగిందని, ఏపీలో గంజాయి సాగు లేదని శాటిలైట్ దృశ్యాల ఆధారంగా తేల్చామని వివరించారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగం ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ ఈగల్ విభాగం ద్వారా ఇప్పటి వరకు 65,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అల్లూరు జిల్లా గంజాయి సాగుని పూర్తిగా కట్టడి చేశామని, మన రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి సాగు లేదు, పొరుగు రాష్ట్రాల నుంచి మాత్రమే గంజాయి వస్తుందని, దీనికి కూడా పూర్తి నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని, పట్టుబడిన గంజాయిని శాస్త్రీయంగా ధ్వంసం చేస్తున్నామని, జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో ఈ గంజాయిని కాల్చివేస్తున్నామని వివరించారు. 2017 నుంచి 2024 వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము. జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము. దీనిలో ఈ 1840 kgs ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్, తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 గ్రామ్స్,
అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈరోజు దగనం పెడుతున్నాము. సో ఈ కోర్టు ప్రాసెస్, కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జ్ ముందు. ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 members కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దగనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దీనిలో ఈ 2025లో మనం చూసామంటే ఈ 7 months అంటే 8th month 11th day రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి 44 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ మనకి 1050 kgs గంజా అండ్ 219 personsని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 219 personsలో కూడా 25 years బిలో చూసామంటే 109 పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ 219లో. కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది. సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ NDPS యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది, దట్ ఈస్ పిట్ NDPS యాక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ దీనిలో 12 members మేరకు 12 మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు 12 మందిని కూడా మనం ఆల్మోస్ట్ 1 year మనం డిటైన్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ఈగిల్తో పాటు మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగిల్తో పాటు కలిపి కూడా కొన్ని రైడ్స్ చేస్తున్నాము. ఈరోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. లీగల్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సినరేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము. దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 68,000 kgs ఆఫ్ గాంజాని, లిక్విడ్ గాంజాని, అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మోర్ దాన్ 50,000 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి. వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది. ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది, టేకప్ చేయడం జరిగింది. వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి, ఏదైతే NRX డ్రగ్స్ మిస్యూజ్ ఆఫ్ NRX డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి, అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి, అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే, మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్ ఉందో, ఒకప్పుడు ASR జిల్లాలో మోర్ దాన్ 10,000 acres ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ నౌ దట్ హ్యాస్ బీన్ కమ్స్ టు జీరో, ఆల్మోస్ట్ జీరో. దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి, అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసు కానీ వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇది పాసిబుల్ అయింది. మొన్ననే ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరినీ రైతుల్ని అసెంబ్ల్ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గాంజా పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇట్లా రకరకాల అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే దీని యొక్క సివియారిటీ ఉందో అట్లాగే హాట్స్పాట్స్ కూడా ఆపరేషన్ హాట్స్పాట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుజ్జనగుండ్ల నాయి బ్రాహ్మణ కాలనీలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, నాయి బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, గత వైసీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో సింగిశెట్టి వీరయ్య, కొమ్మూరి శ్రీధర్, ప్రభుదాస్, మల్లాది రత్తయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీ 39వ డివిజన్లో ఉన్నాము.
మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బీసీ సోదరులైన నాయి బ్రాహ్మణ కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మనకి సెలూన్ 200 యూనిట్స్ దాకా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ వేతనంగా 20,000 రూపాయలు అందుకుంటున్న మా సోదరులు ఈరోజు ఈ నెల నుంచి 25,000 అందుకోబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకు గాను ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీలో ఆయనకి అందరం కూడా చాలా సంతోషంగా ఆప్యాయతగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బీసీల నాయకుడు అని చెప్పి జగమెరిగిన సత్యం ఇది. మొన్నటికి మొన్న మనం చూసాం, చేనేత సోదరులందరికీ కూడా ప్రకటించిన పథకాలన్నీ కూడా చూసాము. ఈరోజు నాయి బ్రాహ్మణులకు ప్రకటిస్తున్న పథకాలను చూస్తున్నాము. మరి రేపు రానున్న రోజుల్లో ఆగస్టు 15న మా మహిళలందరికీ ఉచిత బస్సుని ప్రకటించబోతా ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సూపర్ 6లో అమలు పరుస్తున్న ప్రతి హామీని, ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి కష్టాన్ని ఈరోజు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక సంవత్సరంన్నర కాలంలోనే హామీలన్నింటినీ పూర్తి చేసుకొని ఎంతో ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఈ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క కార్యక్రమానికే, ఈ యొక్క పథకానికే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 100 కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం పడుతున్న నేపథ్యంలో అయినప్పటికీ ఎక్కడా వెనకాడకుండా ఈరోజు సోదరులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మహిళలకు ఉచిత బస్సు మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1942 కోట్ల రూపాయలు భారం పడబోతా ఉంది. అయినప్పటికీ కూడా మన ఆడపడుచుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్తూ దాన్ని కూడా రేపు ఆగస్టు 15న అమలు చేయబోతా ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఇటు సంక్షేమాన్ని వదలకుండా, ఇటు ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ అభివృద్ధి పదంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్తుంది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దానికి చాలా సంతోషం. ఎన్నికల కమిషన్ దేశ ప్రధాని మోడీ ఎజెండాగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఆరోపించారు. గత 10 ఏళ్లుగా మోడీ దొంగ ఓట్లతో గెలిచారని మండిపడ్డారు. ఓట్ల చోరీ విషయాన్ని రాహుల్ గాంధీ భారత జాతి ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మంగళవారం రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ స్థానిక ఆనంద్పేట 5వ లైన్ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మోకాళ్లపై కూర్చొని నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా షేక్ మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడుతూ ఓట్ల చోరీ విషయంలో ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ బలహీనించిందని ఆరోపించారు. కేవలం 25 సీట్ల తేడాతో మోడీ ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అధికారం మ్యూజిక్ చైర్ లాంటిదని, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన మోడీ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ, దొంగ ఓట్లతో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ, దొంగ ఓట్లతో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నాయకత్వం. భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం ఈ దేశానికి 2 కళ్ళు. అట్లానే దేశంలో లెజిస్లేటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఈ 3 కూడా అమలు పరచడంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. దురదృష్టం, ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కావాల్సింది ఉంటే నరేంద్ర మోడీ గారికి ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తూ ఉన్నాయంటే స్వతంత్ర ప్రతిపత్తి కోసం మీరు చేయలేరు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది. పూర్తిగా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కిందకి ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ని, మీరు అధికారంలో ఉంటే మీ మాట వినాల్సి వస్తుంది, దీంట్లో స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతారని చెప్పిన తర్వాత ఆగమేఘాల మీద పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతిని కలిపి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే కానిచ్చి పూర్తిగా గడిచిన 10 సంవత్సరాల ఎన్నికల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు గెలవాలో, ఏ నియోజకవర్గాల్లో వాళ్ళకున్న సర్వే ప్రకారం ఎక్కడ దొంగ ఓట్లు జరిపేయాలా, ఎక్కడ దొంగ ఓట్లు తీసేయాలా, ఏ ఇంట్లో దొంగ ఓట్లు జరిపించాలా, 0 డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు జరిపించాలా, ఒక్కొక్క వ్యక్తిని 4 రాష్ట్రాల్లో ఓట్లు ఏ విధంగా పెట్టాలి, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో 120 ఓట్లు ఏ విధంగా జరిపించాలో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు యావత్ దేశం మీడియా ముందు గంట పాటుగా గుండెలు అరిసేటట్టు భారత జాతి ముందు తీసుకొచ్చి పెడితే నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల్సిన అవసరం ఏర్పడింది. కానీ నోరు విప్పల, పార్లమెంట్ నుంచి పారిపోయాడు. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి.
ఏమని సమాధానం చెప్పాలి? అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన డోర్ నెంబర్ ఉంది, అది చేరితే తప్పైందంటే తప్పు చెప్పాలి, లేదు మేము కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి భారత జాతి చెప్పాలి. ఎందుకు గోప్యతగా పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ గా ఉండబట్టే ఈ దేశ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిని ప్రమాణం చేయమని అడుగుతాడా? ఎంత దుర్మార్గమైన చర్య! దేశ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్ లో ప్రమాణం చేశాడు రాజ్యాంగం మీద. ఇంకా అంతకన్నా పెద్ద ప్రమాణం ఏముంటది? అంటే తన తప్పిని కప్పిపుచ్చుకోవడానికి ఏం మాట్లాడాలో తెలియక మీరు ప్రమాణం చేస్తారా, మీరు యజ్ఞాలు చేస్తారా అనేటటువంటి మాట ద్వారాగా ఎన్నికల కమిషన్ బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సమాజంలో బహిరంగ ప్రైవేటు పనిచేసే ప్రదేశాలు మరియు అంతర్గతంగా కుటుంబంలో హింసకు గురైన స్త్రీలకు అండగా నిలిచేందుకు సఖీ వన్ స్టాప్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాజెక్ట్ డైరెక్టర్ పొన్నూరు ప్రసూన వ్యాఖ్యానించారు. గుంటూరు మహిళా ప్రాంగణంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. లైంగిక హింసకు గురైన మహిళలకు బాలికలను అందించిన అత్యవసర మరియు సత్వర సేవలు సఖీ వన్ స్టాప్ సెంటర్లో అందించబడతాయని తెలిపారు. ఇది జిల్లా పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఉంటుందని తెలియజేశారు. ఏ మహిళ లేక బాలిక అయినా ఇక్కడకు ఎప్పుడైనా వచ్చి సహాయం పొందవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసూన, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గుంటూరు. ఇప్పుడు మనకి ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు చూసి వీళ్ళ రక్షణ, సంరక్షణ, భద్రత అనేది తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. సో ప్రభుత్వాలు దీని మీద కూడా దృష్టి పెట్టి ఎప్పటి నుంచో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మిషన్ శక్తి పథకం కింద ఈ మహిళల భద్రత, సంరక్షణ కోసము వన్ స్టాప్ సెంటర్లు అనేది ప్రతి జిల్లాలో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. వన్ స్టాప్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల సేవలు మన బాధిత స్త్రీలు, హింసకి గురి కాబడిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని రకాల సేవలు ఒకే దగ్గర అందించడం. అంటే హింసకి గురి కాబట్టారు కాబట్టి వాళ్ళకి వెంటనే వైద్య సహాయం అవసరం అవుతుంది, లేదంటే న్యాయ సహాయం అవసరం అవుతుంది. అలాగే మానసికంగా చాలా అధైర్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది. అలాగే తక్షణం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం షెల్టర్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా వాళ్ళకి ఏ సేవలైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా మనం ఒకే దగ్గర అందించడం జరుగుతుందన్నమాట. మన యొక్క ప్రధాన ఉద్దేశం అదే ఈ వన్ స్టాప్ సెంటర్. దీంట్లో స్త్రీలు ఏ కేటగిరీ అయినా వాళ్ళ మతం కానీ, కులం కానీ, స్థితిగతులు కానీ ఏవి కూడా మనం పట్టించుకోము. ఎటువంటి స్త్రీకైనా సరే మనం సహాయం అనేది తక్షణమే అందించడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ఎవరైతే మనకి 181 ఉమెన్ హెల్ప్ లైన్ ద్వారా కానివ్వండి, లేదంటే డైరెక్ట్గా తెలియటం కానివ్వండి, ఇలా ఏ రకంగా తెలిసినా కూడా ఆ బాధిత మహిళని మనం ఆదుకోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్వర్జెన్స్ కోసము ఒక 16 మంది సభ్యులతోటి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది ఉంటుంది. ఈ 16 మందిలో మనకి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు. డిఎండ్హెచ్ఓ గారు కానివ్వండి, డిఈఓ గారు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఇందులో కలిసి ఒక కమిటీ లాగా ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చిన బాధిత మహిళ తన అవసరం ఏంటి అనేది కూడా తెలుసుకొని ఈ 5 రోజులు తాత్కాలిక షెల్టర్ మాత్రమే మన దగ్గర ప్రొవైడ్ చేయబడుతుంది. సో వాళ్ళకి నెక్స్ట్ కూడా ఇంకా షెల్టర్ కావాలి, లేదంటే ఇతర అవసరాలు కావాలి, లేదంటే ఏదైనా ట్రైనింగ్ అయ్యి తన ఉపాధి అవకాశాల కోసం అడుగుతున్నారు. సో ఇట్లా వాళ్ళకి ఏదైనా నీడ్ని బట్టి ఈ మిగతా డిపార్ట్మెంట్ తోటి కన్వర్జెన్స్ చేసుకొని మనము వాళ్ళకి ఏ సహాయం కావాలంటే అది అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి న్యాయ సహాయం కోసం మనం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ సహకారంతో లాయర్ని కూడా ఏర్పాటు చేసి ఈ లీగల్గా కూడా వాళ్ళకి సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఇట్లా బాధిత మహిళకి మనం ఏ రకంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ చూశాక రాష్ట్ర ఎన్నికల కమిషన్ చంద్రబాబు జేబులో సంస్థలా పనిచేస్తుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు కనుసనలో పనిచేస్తుందని అన్నారు. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడనే భావన ప్రజల్లో ఉందన్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులకు చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంగా కొలవబడుతున్న భారతదేశంలో చంద్రబాబు లాంటి ఓట్ల దొంగ ఉంచడం బాధాకరమని అన్నారు. బెదిరించి దాడులు చేయించి ఓట్లు వేయించుకొని గెలవడం కూడా ఒక గెలిపేనా అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, తప్పకుండా తిరిగి పాఠాలు చెప్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి జేబులో సంస్థగా పనిచేస్తాము. నేను ఒకటి అడుగుతా ఉన్నా, టిఎన్ శేషన్
ఎంత పవర్ఫుల్గా అమెండ్మెంట్స్ తీసుకొచ్చాడు ఈరోజు భారతదేశ ఎలక్షన్ కమిషన్. ఆయన ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే టెర్రర్. ఈ రోజున బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడు జేబులోనే ఉన్న ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తూ ఉంది. ప్రజలు ఒక జడ్పీటీసీ అనేటువంటిది మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఈరోజు ఏంటి, వాట్ ఈజ్ జడ్పీటీసీ? పులివెందులు జడ్పీటీసీ 40,000 50,000 ఓట్స్. నువ్వు ఆల్రెడీ యువర్ పవర్. ఎట్లా పవర్లోకి వచ్చావు? ప్రజల మనోబలం, ప్రజల బలంతోనా లేదా ఈవీఎం సపోర్ట్తో వచ్చావు అనేటువంటిది ఈ రోజుకి ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీ చేతుల్లో ఉంటే నువ్వు పోయి పులివెందుల జడ్పీటీసీ గురించి ఇంత ఫైట్ చేయాలంటే మమ్మల్ని మానసికంగా కుంగదీయాలనా? అండ్ మోరోవర్ ఒక అవినాష్ గారిని, ఒక ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, జడ్పీ చైర్మన్ని, మున్సిపల్ చైర్మన్ అందరినీ బెదిరించి ఈరోజు నువ్వు గెలిచి సాధించేది ఏంటి? అసలు రేపు పొద్దున ఇట్లాగైతే తెలుగుదేశం మొన్న కూడా మీరు బాయ్కాట్ చేశారు. మేము ఎక్కడ కూడా మేము మిమ్మల్ని పోటీ చేయొద్దని మేము చెప్పలా. గుంటూరు నగరంలో చాలా ఘోరంగా ఓడిపోయారు మీరు. ఇక్కడ కూడా ఒకటి 48వ డివిజన్ ఒక్కటే ఏకగ్రీవంగా తయారైంది. మిగతా అన్ని కూడా కంటెస్ట్ చేశారు మీరు పార్టీ. మేము అదే అనుకుంటే మీరు గుంటూరులో కంటెస్ట్ చేసేవాళ్ళ? మీరు ప్రజాస్వామ్యంగా పోరాడి ఓడిపోయారు మీరు. మేము ఈరోజు ప్రజాస్వామ్యంగా పోరాడుతుంటే మాకు అవకాశం ఇవ్వట్లా. మేము బూత్ క్యాప్చర్ చేసామా, ఏం చేసామని అంతంత మెజార్టీలు వచ్చిన గుంటూరు పట్టణంలో? అందుకని నేను ఏంటంటే పులివెందులు అనేటువంటి దాన్ని నేను ప్రభుత్వాన్ని కంటే కూడా ఎలక్షన్. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అవినీతి అక్రమాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరుడు భార్యను వదిలించుకోవాలని చూస్తున్నాడని తెలిపారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వరమ్మను ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన పౌల్ రాజు 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. భార్యకు తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని కాజేసి ఇప్పుడు భార్యను వదిలించుకోవాలని అనుకోవడం అన్యాయమని అన్నారు. బాధితురాలు పొన్నూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపుతామని భర్త పౌల్ రాజు బెదిరిస్తున్నాడని చెప్పారు. పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు ప్రధాన అనుచరుడుగా ఉండే పౌల్ రాజు నుండి తప్పించుకొని భార్య ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేసిందన్నారు. భార్య వెంకటేశ్వరమ్మకు భర్త పౌల్ రాజు నుండి ప్రాణహాని ఉందన్నారు. ఈ రోజు బెక్కు వార్తాపత్రికల్లో, అదేవిధంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో ఒక దారుణమైన విషయం. ఎలాంటి విషయం అయ్యా అంటే, వెనుకబడిన వర్గాలకు చెందిన ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వెంకటేశ్వరమ్మ పొన్నూరు నియోజకవర్గం ఆలూరులో ఒక ఎస్సీ కుర్రోడు బాలరాజుని పెళ్లి చేసుకోవడం, అతను డబ్బు కోసం హింసించడం, ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి 2 ఎకరాల్లో 1 ఎకరాన్ని అమ్మేయడం, మరో ఎకరం అమ్మకపోతే చంపుతానని కత్తి తీసుకుని వెంటపడితే ఆమె బిడ్డను అక్కడ వదిలేసి పారిపోయి వచ్చి ఎస్పీ గారి దగ్గర గ్రీవియన్స్ సెల్లో నేను రిపోర్ట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురుగా జరుగుతూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వచ్చు. కానీ పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్రకు ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి బాలరాజ్ ఈ కార్యక్రమం చేయడానికి ఎమ్మెల్యే ప్రోత్సాహం, అండదండలు ఉన్నాయని, నేను నిన్ను కాపాడుతానని వారు హామీ ఇచ్చిన మేరకు చేశాడని ఆ అమ్మాయి ఆరోపణ చేసింది. ధూళిపాల నరేంద్ర గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 25-26 సంవత్సరాలు మీ రాజకీయ చరిత్రలో పొన్నూరు నియోజకవర్గంలో నిజాలు బహిర్గతం కాలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అభ్యర్థులు ఎవరు 2 సార్లు పోటీ చేయకపోవడం వల్ల మీరు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండే నాయకుడిగా ఎదిగారు. కానీ మీరు చేసినటువంటి నేరాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా కట్టగట్టి ఉన్నాయి. ఒక్కొక్కటి బయటికి తీస్తాం. ఇప్పుడు మీరు వ్యక్తిగత అనేటువంటి విషయాల్లో తలదూర్చనంటూనే ఇక్కడ ఒక కుటుంబ వ్యవహారంలో మీరు తలదూర్చి మీ అనుచరుని ప్రోత్సహించడం ద్వారా వారి మధ్య తగాదాలు పెట్టి
వారి ఆస్తిపాస్తులు అమ్మి ఆ అమ్మాయిని చంపే విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారని మీ కార్యకర్త ఆ అమ్మాయి ఆరోపణ చేసింది. దీని మీద మీరు ఇంతవరకు స్పందించలేదు. ఎందుకయ్యా అంటే మీకు ఏ సంబంధం లేకపోతే మీరే ఎస్పీకి లెటర్ రాసి ఫోన్ చేసి ఆ విషయం మీద విచారణ జరపమని మీరే శాసనసభ్యులుగా మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది, డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి విషయంలో మీరు మీరు చేయలేదు అంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం వ్యక్తిని ప్రోత్సహిస్తున్నట్లే. దీనిలో మీ చేయి మీ అండదండలు ఉన్నాయని నేను చెప్పాలనుకున్నాను. నేను గతం నుంచి నెల 15 రోజుల నుంచి చూస్తా ఉన్నా అనేక రకమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.